తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. అలా తెలుగులో సైన్స్ ఫిక్షన్ అనే జానర్ని పరిచయం చేసిన ఎప్పటికీ నిలిచిపోయే మాస్టర్ పీస్ ఆదిత్య 369. ఈ సినిమా ఎందుకు ఒక విజువల్ వండర్? అప్పట్లోనే ఇంత పర్ఫెక్ట్గా ఈ కథని ఎలా తెరకెక్కించగలిగారు? దీని వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఈరోజు మన వీడియోలో ఆదిత్య 369 పూర్తి విశ్లేషణ. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారి గురించి చెప్పాలి. 3 దశాబ్దాల క్రితం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఎంత రిస్క్! అప్పట్లో సాదాసీదా కమర్షియల్ సినిమాలే నడుస్తున్న టైంలో టైమ్ మిషన్ కాన్సెప్ట్తో సినిమా తీయడం అంటే మాటలు కాదు. నిర్మాత అనిత కృష్ణ మరియు ప్రెజెంటర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ప్రాజెక్టును నమ్మి ముందుకు రావడం ఒక పెద్ద విశేషం. సుమారు 1.6 కోట్ల బడ్జెట్తో ఎక్కడా రాజీ పడకుండా సెట్స్ నిర్మించారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యాన్ని రీక్రియేట్ చేసిన విధానం ఇప్పటికీ అద్భుతంగా ఉంటుంది. ఆ కాలం నాటి హంపిని, దర్బారుని కళ్లకు కట్టినట్లు చూపించడం కోసం ప్రొడక్షన్ డిజైనర్లు ఎంత కష్టపడ్డారో తెరపై ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి వెన్నెముక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన ఒక మేధావి అనడానికి ఈ సినిమానే నిదర్శనం. హెచ్జి వెల్స్ రాసిన ద టైమ్ మెషిన్ నవల నుండి స్ఫూర్తి పొందిన దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకోవటంలో ఆయన సృజనాత్మకత అద్భుతం. కథను కేవలం సైన్స్ ఫిక్షన్కే పరిమితం చేయకుండా దానికి కామెడీని, చరిత్రను జోడించడం ఒక మాస్టర్ స్ట్రోక్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగే సన్నివేశాలు, ముఖ్యంగా తెనాలి రామకృష్ణుడి పాత్ర, అష్టదిగ్గజాల మధ్య సంభాషణలు ఇవన్నీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మేకతోకకు మేక అంటూ సాగే ఆ సరదా సన్నివేశాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. స్క్రీన్ప్లే ఎంత టైట్గా ఉంటుందంటే ఎక్కడా బోర్ కొట్టదు. ఒక సైంటిస్ట్, ఒక కామన్ మ్యాన్ టైమ్ మిషన్లో ప్రయాణించి గతాన్ని, భవిష్యత్తును చూడ్డం అనేది ఆ రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకవైపు ఆధునిక కాలానికి చెందిన కృష్ణకుమార్గా, మరోవైపు గంభీరమైన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన చూపిన వేరియేషన్ అద్భుతం. శ్రీకృష్ణదేవరాయల గెటప్లో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆ రాజసం, సంభాషణలు పలికించిన తీరు ఒక అద్భుతం. ఇక విలన్ పాత్రలో దిగ్గజ నటుడు అంబరీష్ పూరి గారు తన పర్ఫార్మెన్స్తో సినిమా స్థాయిని పెంచారు. తనికెళ్ల భరణి, సుత్తివేలుగారు కామెడీతో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. హీరోయిన్ మోహిని పాత్ర కూడా కథలో చాలా కీలకం. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఓవర్ మరియు ప్రెజెంటేషన్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ సినిమాకి మరో ప్రాణం ఇళయరాజా గారి సంగీతం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బావుంటుందంటే టైమ్ మెషిన్ కదిలేటప్పుడు వచ్చే సౌండ్, ఆ గంభీరత మనల్ని కూడా ఆ ప్రయాణంలో భాగస్వాములో చేస్తుంది. జానవులే, రాసలీలవేళ, చిలిపి యాత్రలో పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. కెమెరా వర్క్ గురించి చెప్పాలి. పిసి శ్రీరామ్ గారు, కబీర్లాల్ గారు ఇలా ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ పనిచేయటం ఒక విశేషం. గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా లేని 1991లో కెమెరా ట్రిక్స్, సెట్ డిజైన్ మరియు ఎడిటింగ్తో టైమ్ ట్రావెల్ సీన్స్ని ఎంత రియలిస్టిక్గా చూపించారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తును చూపించిన విధానం, అప్పట్లోనే అణుయుద్ధం తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి చూపించడం దర్శకుడి దూరదృష్టికి నిదర్శనం. ఆదిత్య 369 కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే ఒక ల్యాండ్మార్క్. ప్రేక్షకుల్లో సైన్స్ ఫిక్షన్ సినిమాలపై ఆసక్తిని పెంచడమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మెసేజ్ ఇచ్చేలా సినిమా తీయొచ్చని నిరూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అవడమే కాకుండా దశాబ్దాల తర్వాత కూడా టీవీల్లో వచ్చినప్పుడు అదే స్థాయిలో రేటింగ్ సాధిస్తోంది. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి. మీరు మళ్లీ మళ్లీ చూస్తున్నా సరే ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించిన చిత్రబృందానికి హాట్స్ ఆఫ్. మరి మీ ఫేవరెట్ సీన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.